సాత్విక్ ప్లీజ్ నీకు దండం పెడతాను వెళ్ళిపో. ఎన్ని గుండెలు రా నా కొడక! పట్ట పగలు నా ఇంట్లో నా కూతురు బెడ్రూమ్ లోనే దూరతావా? చంపేంత తప్పు వాడు ఏం చేశాడు? ప్రేమించడమే వాడు చేసిన తప్పు. ప్రేమించడం తప్పేం కాదే. తప్పు కాదా? అయితే నిశ్చితార్థమైన అమ్మాయి వెంట ప్రేమ ప్రేమ అంటూ తిరగడం తప్ప? ప్రేమలోని బాధ, ప్రేమ కోసం పడే తపన ఇవన్నీ ప్రేమించుకున్న వాళ్లకే తెలుస్తాయి. నీలా ప్రేమని కొన్న వాళ్లకు కాదు. ఆహా, మీది కాకుండా పోయిన వాటి మీద ఆశపడ్డం మోసపడ్డం మీకు కొత్త కాదు కదా. అలేఖ్యా ప్లీజ్, ఆవేశంలో హద్దులు దాటుతున్నావు. హద్దులు దాటుతుంది నువ్వు, విషయాన్ని పక్కదారి పట్టిస్తుంది నువ్వు. ప్రేమ దోమ అంటూ లేనిపోనివి చెప్పి సాత్విక్ ని చెడగొడుతుంది నువ్వు అంటున్నాను. ఎలా చెప్తే అలా చేయడానికి సాత్వికే మరమనిషి కాదు, మనసున్న మనిషి. ఆవేశంలో ఉన్న నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. త్వరలోనే నీకు నిజాలు తెలుస్తాయి. అప్పుడు బాధపడినా ప్రయోజనం ఉండదు. అదే చూద్దాం. సాత్విక్ ని అడ్డు పెట్టుకొని ఈ అలేఖ్యని సాధిద్దాం అనుకుంటున్నావేమో. అది ఎన్నటికి జరగదు, జరగనివ్వను. జాగ్రత్త. సాత్విక్, దేవుడా ఈ దెబ్బలేంట్రా? సాత్విక్ కళ్ళు తెరు. సాత్విక్, సాత్విక్ కళ్ళు తెరు. సాత్విక్, సాత్విక్, సాత్విక్. నేను అడిగింది 20 లక్షలే మావయ్య గారు. సాత్విక్, నేను చూడడం కాదు, కనీసం నీకు ఎలా ఉందో తెలుసుకునే అవకాశం కూడా నాకు లేకుండా పోయింది. ఎలా ఉన్నావు సాత్విక్? ఎక్కడున్నావు? No doctor, you're wrong. సాత్విక్ ది యాక్సిడెంట్, a real accident. కమ్ ఆన్ మ్యాన్, హౌ ఇట్ కుడ్ బి? అతని గాయాలు చూసారా? నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఏది యాక్సిడెంట్, ఏది మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నది ఆ మాత్రం చెప్పలేనా? డాక్టర్ ప్లీజ్, ఈ ఆర్గ్యుమెంట్ తో ఇప్పటికే చాలా లేట్ చేశారు. ప్లీజ్ అటెండ్ హిమ్ ఇమిడియట్లీ డాక్టర్. మేడం, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నా ప్రాబ్లం కూడా మీరు అర్థం చేసుకోండి. రేపేదన్నా ప్రాబ్లం అయితే నేను బుక్ అవుతాను. ఓ గాడ్, మీకు కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలంటే ఎవరు భరోసా ఇవ్వాలి? హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్? ఎవరితో మాట్లాడించును, ఎవరితో చెప్పించును? ఫోన్ కట్ చేయండి ప్లీజ్. డాక్టర్ ప్లీజ్, నా తమ్ముడు నొప్పులతో అల్లాడిపోతున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి. సిస్టర్, సార్, టేక్ హిమ్ టు ది ఐసీయూ ఇమిడియట్లీ. సీను, ఇలా రండి.
మీనాక్షి, ఇది నేను. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒసే మీనాక్షి, పెళ్లి ఫిక్స్ అయింది. ప్రేమించావు, పోనీలే అనుకున్నా. నిశ్చితార్థం అయ్యింది, ముద్దెట్టావు, కానీలే అనుకున్నా. పెళ్లి రోజు దగ్గర పడుతుంది, అయినా నీ మనసు వాడి వెనకే పడుతుంది. నీలాంటి దాన్ని, నీ అబ్బ నాయకర్ లాంటి వాణ్ణి కొమ్ములోంచి లొంగ తీయాలంటే నిన్ను పడక మీదకి చేర్చడం ఒక్కటే దారి. ఆకాస్త మమ అనిపిస్తే మామగారు పెళ్లి కూతురుతో సహా నా ఇంటి ముందర కుక్కలా కాపలా కాస్తాడు. అందుకే నిన్ను ఒంటరిగా పంపించమన్నాను. ఈ రోజుతో నువ్వు ఫినిష్. ఇది తొలి రాత్రి, కదలని రాత్రి, నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి. మీనాక్షి రావే, నా మీనాక్షి రావే. చూడమ్మా, మహాపతివ్రత మన ఇంటికి వచ్చింది. మామూలు పరిస్థితుల్లో ఉంటే తనకి ఇష్టం ఉండదు కాబట్టి నో అంటుంది, నాన్ సెన్స్ క్రియేట్ చేస్తుంది, టెక్కు కూడా పోతుంది. అందుకే మిమ్మల్ని నమ్ముకుంటున్నాను. చల్లగా మీనాక్షి కడుపులో చేరి మెల్లగా దాన్ని నిద్రపుచ్చి ఫుల్లుగా నాకు శ్రావణ్, 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 శ్రవణ్, శ్రావణ్. ప్రకృతి కాంతకు స్వాగతం. మీనాక్షి దేవికి నా మనస్సనే పూలని అంకితం చేస్తూ నా ఇంటికి, నా గుండెల్లోకి స్వాగతం పలుకుతున్నాను. అరే, అంత భయపడుతున్నావేంటి మీనాక్షి? ఇది నీ ఇల్లు, నీ అత్తగారిల్లు. ఇక్కడ ఉన్నవన్నీ నీ సొంతం. ఈ ఇల్లు, ఈ తోట, నా మాట, ఒక్క నా మాటేంటి, చివరికి నేనే నీ సొంతం. అవును, ఇంతవరకు నువ్వు మన ఇల్లు పూర్తిగా చూడలేదు కదూ? రా చూద్దాం. ఏంటి, ఏం మాట్లాడవు? మౌనవ్రతమా?
అది ఇది వంటిల్లా? చివరికి ఇదా నువ్వు మాట్లాడేది? ఇద్దరమే ఉన్నప్పుడైనా కాస్త రొమాంటిక్గా మాట్లాడచ్చు కదా. అత్తయ్య మావయ్య లేరా? ఉన్నారు, ఇప్పుడు లేరు. మనం వెళ్దాం. వెళ్దాం. ముందు బెడ్రూమ్కి వెళ్దాం, తర్వాత షాపింగ్కి వెళ్దాం. అదే బెడ్రూమ్ కూడా చూసి అప్పుడు షాపింగ్కి వెళ్దాం అంటున్నా. రా. ఎక్కడికి? బెడ్రూమ్కి ఆ? చూడ్డానికి రా. 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 మా అమ్మ నాన్నకి చాదస్తం ఎక్కువలే. మన పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి నా రూమ్ని రోజు ఇలానే డెకరేట్ చేయిస్తున్నారు. నా రూమ్లో రావడానికి నాకే సిగ్గేస్తుంది తెలుసా. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి ఎక్కడికి? మా ఇంటికి. ఇది నీ ఇల్లేగా. అది పెళ్ళైన తర్వాత. అదేంటి, నిశ్చితార్థం అయితే పెళ్ళైనట్టేగా. అయినట్టే, అంతే. అయిపోయినట్టు కాదు. ఓ సెంటిమెంటా? గుడ్, ఉండాలి. ఐ లైక్ ఇట్. మేరా భారత్ మహాన్. సరే, అలాగే వెళ్దాం. కానీ ఇంత దూరం వచ్చాక కనీసం ఇద్దరం కలిసి ఒక్క కూల్ డ్రింక్ అయినా. అంటే ఇద్దరం ఒకటి కాదు, ఇద్దరికి చెరోటి. ప్లీజ్. Cheers. Have it. కూర్చొని తాగు. పడిపోయావా?
పడిపోయావా? అవుట్. యు ఆర్ అవుట్ మీనాక్షి. ఇప్పుడు నీ శరీరం నీ కంట్రోల్లో కాదు, నా కంట్రోల్లో ఉండబోతుంది. ఆడుకోబోతున్నా మీనాక్షి, నీ జీవితంతో ఆడుకోబోతున్నా. ఏంటే నీకు సాత్విక్ గడు కావాలా? ఆ? చెప్పు, సాత్విక్ గడు కావాలా? దక్కనివ్వను, నిన్ను వాడికి దక్కనివ్వను. నిన్ను నాశనం చేసి నేను తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితి క్రియేట్ చేసి నన్ను పెళ్ళాడు మహాప్రభు అని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలేలా చేస్తా. నన్ను కాదన్న నీ అందాన్ని ఎడారి చేసి ఎందుకు బతుకున్నానా అని అనుక్షణం చచ్చేలా చేస్తా. నీ జీవితానికి ఈ గంటొక్కటే సుఖపడే గడియ. సో ఎంజాయ్ మీనాక్షి. నువ్వు శ్రావణ్ దగ్గరికి బయలుదేరు. ఈ నా కొడుకు పని నేను చెప్తా. మీనాక్షి, యు ఆర్ ఫినిష్డ్. నీ ప్రేమకి నీ భవిష్యత్తుకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. ఏం కాదు, కూర్చోండి మీరు. మిస్టర్ సాత్విక్, ప్లీజ్ టెన్షన్ ప్లీజ్ కూల్ డౌన్. ప్లీజ్ ఏం కూల్ డౌన్. కాదు, సాత్విక్, కూర్చోండి. దయచేసి ప్లీజ్ మాట్లాడండి. వెళ్ళకూడదలా. సాత్విక్, సాత్విక్, మీనాక్షి కదలకూడదలా. సాత్విక్, 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 సాత్విక్ ఆగు. ఏమి సాత్విక్, 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 సాత్విక్. వద్దు వెళ్ళకు. ఏంటి సాత్విక్, ఏమైంది నీకు? అక్క ఆపో అక్క. మీనాక్షి, మీనాక్షి అక్క. మీనాక్షిని ఆ దరిద్రుడు, ఆ రాస్కల్, ఆ ద్రోహి ఆ శ్రావణ్ దగ్గరికి ఒంటరిగా పంపిస్తున్నారక్క. నిజమేరా? కానీ ఎలా? ఎలా? ఏం చేయగలం ఇప్పుడు? ఏం చేసి కాపాడగలం చెప్పు. ఆ? ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకోరా. వద్దురా, వదిలేసే, మర్చిపో సాత్విక్. ఏంటక్క మర్చిపోయేది? ఎలా మర్చిపోమంటావు? మిస్టర్ సాత్విక్, మీరు చెప్పక్క, ఎలా ఎలా మర్చిపోమంటావు? ఈ గుండె కొట్టుకోవడం అబద్ధం అనగలమా? ఇది ఎర్రగా వెచ్చగా లేదంటే ఒప్పుకోగలవా? మరి ఈ బాధ, ఈ గాయాలు, ఈ తపన, ఆశ, ప్రేమ, వీటన్నిటికీ కారణమైన మీనాక్షిని మాత్రం ఎలా మర్చిపోగలనక్క? కుదరదు, కుదరదంతే. అది కాదు సాత్విక్, ఇప్పుడు నీ పరిస్థితి. చచ్చిపోలేదుగా? ఆ? చచ్చిపోలేదు కదక్క.
కానీ అక్కడ ఆ శ్రావణ్ గారి చేతుల్లో అది చచ్చిపోతుంది. వాడు మీనాక్షి జీవితాన్ని నాశనం చేస్తానన్నాడక్క. మీనాక్షి మీద వాడుకున్నది ప్రేమ కాదు, పగ. అమ్మో, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇంకా లేట్ అయితే నా మీనాక్షి నాకు దక్కదు. వస్తానక్క. సాత్విక్ ఆగు. నీ మీద ప్రేమతో వద్దన్నానే గాని నీలోని ప్రేమని వద్దండం లేదు సాత్విక్. సాటి ఆడదాని జీవితం బలైపోతుందంటే చూస్తూ ఊరుకునే అంత నీచమైన సంస్కారం నాలో లేదు. నేను ఆడదాన్నే, ప్రేమలో ఓడిందాన్నే. కానీ జీవితంలో ఓడిపోదలుచుకోలేదు. నీ ప్రేమని గెలిపిస్తాను. పద, నేను వస్తాను.